25 నుంచి రైతు భరోసా 3 ఎకరాల పైబడిన రైతులకు సాయం. వాస్తవానికి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటున్నట్టు అతిపెద్ద సమస్య ఏంటంటే రైతు భరోసా. నాకు తెలిసి ఈ సమయానికి కనుక కేసీఆర్ ఉన్నా కూడా టైంకు రైతు భరోసా ఇచ్చడం అనేది డౌటే. ఎందుకంటే డబ్బులు లేవు. ఇప్పుడు ఆయన నిండుగుండున్నప్పుడు ఇచ్చిండు, మంచి బడ్జెట్, ఎటువంటి అప్పులు లేవు, కాళేశ్వరం అప్పటికి పూర్తి కాలే, దానికి 16,000 కోట్లు 18,000 కోట్లు మిత్తిలకే సరిపోతా ఉన్నది. అట్లాంటి పరిస్థితి లేదు కాబట్టి ఆయన ఉన్నప్పుడు టాక్కన ఇచ్చిండు. ఇప్పుడు వీళ్ళు ఇద్దామంటే పాపం లోటు బడ్జెట్ అయిపోయింది. ఇప్పుడు అటు ఇటు చదివేసరికినే వీళ్ళకు సదిరిపోతా ఉన్నది. కానీ ఏది ఏమైనా రైతు భరోసా విషయంలో మాత్రం ప్రభుత్వం మాత్రం వ్యతిరేకత మాత్రం ఖచ్చితంగా మూటగట్టుకుంటా ఉంది. జనాలు కూడా, రైతులు కూడా అలవాటు పడ్డారు. మళ్ళీ అకౌంట్లో టాంచర్గా డబ్బులు వచ్చి పడ్డ తర్వాత ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఇవ్వకపోతే వాళ్ళకి కోపం రాదా? మరి రైతులు లేని వాళ్ళు ఎట్లా, భూములు లేనున్నట్ల పరిస్థితి అని చెప్పేసి మనం ఆలోచిస్తే ఆల్రెడీ ఇది ఒక ఎలక్షన్ సెన్సిటివ్ సబ్జెక్టు. ఎలక్షన్లు ఓట్లు పడేటువంటి పథకం కాబట్టి దీన్ని ఎవ్వరు ముట్టుకోవడానికి, రిజర్వేషన్ల జోలికైనా పోవచ్చో లేదు, కానీ రైతు భరోసా జోలికి మాత్రం ఈ ప్రభుత్వం పోయేటువంటి పరిస్థితి లేదు. వాస్తవానికి ఆ మధ్య వీళ్ళు రైతు బంధాన్ని కటాఫ్ పెట్టుకుందాము, ఇన్ని ఎకరాల కానీ విధిస్తాము, లేకపోతే దానికి కొన్ని పరిమితులు విధిస్తాము అన్నట్టుగా ఏదో క్యాబినెట్ మీటింగ్ ఏదో చేసిలు, కానీ తర్వాత మళ్ళీ అందరికీ రైతు బంధు ఇస్తాను. ఎందుకంటే దాన్ని ముట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే జనాలు అలవాటు పడ్డారు, ఉచితాలకు జనాలు అలవాటు పడ్డారు. సరే, ఇక రైతు భూములు ఉన్న వాళ్ళు రైతు బంధువులు తీసుకుంటా ఉన్నారు. మరి భూములు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? పాప ఆయనకు ఉన్నోనికి పప్పన్నం నుంచి పెరుగన్నం నుంచి నువ్వు బిర్యానీ దాకా పోతున్నావు, పాపం లేనోనికి ఏం ఎండిపోతా ఉన్నాడు కదా, వానికి పచ్చడి మెతుకులు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రైతు అనే వ్యక్తికి పంట పండించుకుంటాడు, డబ్బులు వస్తాయి. రెండోది, సరే ఏదో సప్పో అయితే ఆ ఉన్న పొలంలోకి వెళ్ళి 1/4 ఎకరం 6 ఎకరం అమ్ముకుంటచ్చు, బతకొచ్చు. కానీ అసలుకే భూమి లేని పరిస్థితి అండి, వానికి రూపాయి అప్పు పుట్టదు ఊర్లో. ఇట్లాంటి రైతు బంధు పథకం కానీ ఎంత సెన్సిటివ్ అంటే దాన్ని ముట్టుకునేటువంటి పరిస్థితి లేదు. అది ఇవ్వకపోతే కూడా రేపు వీళ్ళు ఏం రాసుకొచ్చారు దిశ వాళ్ళు, రైతు భరోసా ఇవ్వకుంటే రేవంత్ ప్రభుత్వం రైతు భరోసా నిధులు పంపిణీ విషయంలో ఎక్కువ విమర్శలు ఎదుర్కొంటుందని అధికార పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ఏడాదికి 2 దఫాలు రైతు బంధు జమ కావడంతో ప్రస్తుతం ఆలస్యం కావడంతో రైతులు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారని ఎమ్మెల్యేలు చెప్తున్నారు. గ్రామాల్లోకి వెళ్లాలంటే భయం వేస్తుందని, ఎక్కడ నిలదీస్తారోనని కార్యాలకు వెళ్ళినా అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుంటున్నారు. పెండింగ్ రైతు భరోసా పంపిణీ చేస్తే స్థానిక ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు వీలుంటుందని, లేకుంటే సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ కోలుకోలేని దెబ్బతింటుందని మదనపడుతున్నారు. ఇది పరిస్థితి. ఇది ఒక్క రైతు బంధు తప్ప మంచిగా నిరుద్యోగులు కానీ, విద్యార్థులు కానీ ఒకప్పుడు రోడ్ల మీదకి వచ్చేది. హైదరాబాద్, అశోక్ నగర్ ఏరియాలు మంచిగా చదువుకుంటా టైం టు టైము వాళ్ళకి నోటిఫికేషన్స్ వస్తున్నాయి, చదువుకుంటా ఉన్నారు. అన్ని వర్గాలు ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఒక్క రైతులకు సంబంధించి, ఎందుకంటే సుమారుగా 9,000 కోట్లు కావాలి. 9,000 కోట్లు ప్రభుత్వానికి నెలకు వచ్చేది 20,000 కోట్లు. ప్రభుత్వ జీతాలు పోను, ఇటు పోతే ఆసరా పింఛన్లు పోను, అవి పోను ఇవి పోను, దీన్ని 9,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అయినా 2,000 కోట్ల బడ్జెట్ లోటు ఉంటా ఉంది. మరి ఇది కనుక కరెక్ట్గా వీళ్ళు రైతు బంధు ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా కనబడతా ఉన్నది.